హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విష్ణు1224. ఇప్పుడైతే నేను సెకండ్ లెసన్ లిటరేచర్ చెప్పబోతున్నాను. తెలుగులో లిటరేచర్ మీనింగ్, క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడైతే నేను పరమానందయ్య శిష్యులు లెసన్ చెప్పబోతున్నాను. పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు? పరమానందయ్య శిష్యులు ఉంటారు కదా, సైనికులు, వాళ్ళు ఎలాంటి వారు? ఇది ఆన్సర్లు చెప్తారు. పరమానందయ్య శిష్యులు లోకం తెలియని అమాయకులు. వాళ్ళకి లోకం తెలియదు, అమాయకులు. మందబుద్ధి కలవారు అంటే మంచి బుద్ధి కలవారు. గురువు పట్ల అపారమైన భక్తి భావం కలగవారు అంటే భక్తి భావం రెండు ఉంటాయి వాళ్ళకి. ఈ ఆన్సర్లు చెప్పినాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పరమానందయ్య గారు ఏ రాజ్యంలో ఉండేవారు? ఆయన స్నేహితుడు ఎవరు? పరమానందయ్య ఏ రాజ్యంలో ఉండేవారు? ఆయన స్నేహితుడు ఎవరు? చూద్దామా ఈ ఆన్సర్ జవాబు. కళింగ రాజ్యంలో ఉండేవారు. కళింగ రాజ్యంలో ఉండేవారు అంటే ఆ రాజ్యం పేరు కళింగ. కళింగ రాజ్యంలో ఉండేవారు. ఆయన స్నేహితుడు వచ్చి ఎవరు? పేరయ్య. ఆయన స్నేహితుడు వచ్చి పేరయ్య. ఈ ఆన్సర్లో కనుగొన్నాం. ఇప్పుడు థర్డ్ ఆన్సర్, శిష్యులు పేరయ్యను ఎందుకు కట్టేశారు? శిష్యులు పేరయ్యను ఎందుకు కట్టేశారో ఇక జవాబులో చెప్తుంది. పేరయ్య పరమానందయ్య గారిని అరే ఒరే అని పిలవడంతో శిష్యులకు నచ్చలేదు. పేరయ్య పరమానందయ్య గారిని అరే ఒరే పిలవడంతో శిష్యులకు నచ్చలేదు. వారికి కోపం వచ్చి పేరయ్యను స్తంభానికి కట్టేశారు. వారికి కోపం వచ్చి పేరయ్యను స్తంభానికి చేతులు కట్టేశాడు అని ఈ ఆన్సర్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ ఆన్సర్, పరమానందయ్య గారు అంటే అందరికీ ఎందుకు గౌరవం? పరమానందయ్య గారు అంటే అందరికీ ఎందుకు గౌరవం? ఈ ఆన్సర్లో తెలుసుకుందాం. పరమానందయ్య గారు మంచి గురువు. పరమానందయ్య గారు అందరికీ మంచి గురువు. గురువు అంటే దేవుడు అనుకోకండి. గురువు అంటే చదువు సంధ్య నేర్పి కలగవారు అని దీంతో ఫుల్ స్టాప్. ఇదొక పాయింటా? నెక్స్ట్, ఎంతోమందికి విద్య నేర్పాడు. విద్య మీనింగ్ ఏమి మీకు అందరికి తెలుసు, నేను చెప్పాలా? చదువు. చాలా మందికి చదువు నేర్పాడు. ఎంతోమందికి చదువు నేర్పాడు ఫుల్ స్టాప్. అందుకే అందరికీ గౌరవం. అందుకే అందరూ ఆయనకి గౌరవం ఇస్తాడు. ఫోర్త్ క్వశ్చన్ నేను నేర్చుకున్నాను. పేరయ్య. ఫిఫ్త్ క్వశ్చన్, పేరయ్య పరమానందయ్య ఇంటికి ఎందుకు వచ్చాడు? పేరయ్య పరమానందయ్య ఇంటికి ఎందుకు వచ్చాడు చూద్దాం. పేరయ్య పరమానందయ్య ఇంటికి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. పేరయ్య పరమానంద గారింటికి ఎందుకు వచ్చాడంటే పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. ఇంతే ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్లో నేర్చుకున్నాం ఈ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, పరమానందయ్య శిష్యులు ఎంతమంది? పరమానందయ్య శిష్యులు ఎంతమంది చూద్దామా. పరమానందయ్య శిష్యులు 12 మంది. 12 మీనింగ్ 12. ఈ క్వశ్చన్లో నేర్చుకున్నాం. బాయ్ గాయ్స్, టాటా, సీ యూ.